నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, హ్మ్. వివాహేతర సంబంధాలు, స్నేహాలు కాపురాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి? ఇప్పుడు ఎక్కువ కనపడుతున్నాయి కదా. అవును. వివాహేతర సంబంధానికి ఆడ మగ ఇద్దరు అతీతులు కాదు. ప్రెసెంట్ అయితే కొంతకాలంగా ఇదే ఉంది. ఆడవాళ్ళు ఎప్పుడు పతివ్రతలుగాను ఉండటం లేదు, మగవాళ్ళు ఏకపత్ని వ్రతులుగాను ఉండట్లేదు. వాళ్ళది ఎక్కువ వీళ్ళది తక్కువ అని చెప్పడానికి వీలే లేదు. మనం నిన్నటికి నిన్న పెళ్లి ఇష్టం లేక ఆ పిల్ల ఎవరో ఒక కుర్రాడి పేక్ కోసేసిన కేసు చూసాం. అంతకుముందు కాలంలో మనం ఏం చేసాము, మనం చూసిన కేసులు ప్రేమించట్లేదని అమ్మాయి కొబ్బరి బండాలు నరికే కత్తితో నరికేసిన ఒక దుర్మార్గుడిని చూసాం. ఆడపిల్లలు ఏం తక్కువ తినలేదమ్మా, ఇప్పుడు వీళ్ళు చేసేస్తున్నారు అలాగే. ఇప్పుడు మనం ఎవరికి చెప్తాం? అంతేగా కదా. ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళొద్దు. స్నేహాలు ఇవి మనకి సెల్ ఫోన్ అనేది మన జీవితంలోకి ప్రవేశించాక ఈ ఎఫ్ఐఆర్స్ స్నేహాలు ఇవన్నీ మన జీవితాల్లోకి సక్సెస్ఫుల్గా వచ్చేసినాయి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, ఎవరికీ తెలియదు, తెలియకుండా జరిగిపోతాయి. ఫోన్లలోనే కాపురం చేసేస్తారు. ఎంత బ్యాడ్ ప్రాక్టీసో. మనకి విలువలు లేవు, జీరో చేసేసుకున్నాం. అసలు ఏం లేవు మన దగ్గర. డొల్ల ఈ శరీరం, మనసు డొల్ల. మనం ఒకళ్ళతో కలిసి ఉంటాం, ఇంకోళ్ళతో ఏదో పిచ్చివాగుడు వాగేస్తాం. ఒకటి కాదు, 2, 3, 4, 5, 6 కూడా ఫ్లాటీగా మాట్లాడేస్తాం. ఒక మనిషితోటి కాదు, దాంట్లో కూడా ఏమి నియమాలు లేవు మనకి. వాటన్నిటినీ గాలికి వదిలేసాం. ఇందాక ఒక మంచి పదం చెప్పారు సురమ్మ గారు, ఫోనుల్లోనే కాపురాలు చేసేస్తున్నారు. ఇంకా ఆఫీసు ఫ్రెండ్షిప్లు, ఆఫీసుల్లో ఫ్రెండ్షిప్లు, ఈ ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, అతనికి అమ్మాయికి కూడా వీళ్ళిద్దరికి స్నేహాలు. ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మగవాడి దౌష్ట్యం దుర్మార్గం అని అంటానికి మనకేముంది? అవతలది ఆడదాంతోటే కదా సంబంధం. ఇప్పుడు ఆడవాళ్ళ వల్లే కదా మనకి సమస్య. అది మంజాతే కదా, మంజాతే ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళకి ఏదో దుర్మార్గం చెడు అలవాట్లు ఉన్నాయి, ఇలాగ ఎక్స్ట్రా మ్యారిటల్ ఇవి ఉన్నాయని సెపరేట్ అయిపోతారు. వీళ్ళు ఒంటరిగా ఉన్నారని తెలిస్తే వీళ్ళకి ఇంకో 4, 5 ట్రై చేస్తారు. కొన్నాళ్ళు వీళ్ళు కూడా అదే దారి పడతారు. పట్టకుండా ఉండే పరిస్థితి లేదు. మనం సమాజంలోకి వెళ్తున్నాం కదా. విలువ, ఒక బంధానికి ఒక విలువ అనేది ఉంటే మనం ఇది చేయకూడదు. ఏం ఒట్టి మాటలేగా అంటారు కొంతమంది. ఒట్టి మాటలైతే ఎవరితోటైనా బూతులాడేస్తావా నువ్వు? ఒట్టి మాటలైతే చెప్పు. పైగా వీడేదో చేస్తాడు, నేను ఇలాగే చేస్తాను అంటాడు. భార్య చేస్తే ఒప్పుకోగలరా? మీ ఇద్దరు చెరొకళ్ళతోటి ఎవరో ఒకళ్ళతోటి ఏమిటేమిటో చేసేస్తుంటే మీ మధ్యలో ఉన్న ఈ మీ అమ్మా నాన్న, వాళ్ళమ్మా నాన్న, మీ ఇద్దరికి కలిపి పుట్టిన పిల్లలు, మీ సొంత సమాజం ఏమవ్వాలి? తిలోదకాలు ఇచ్చేసాం మనం విలువలకి, అంతే. మొన్న ఒక కథ చదివాను జయ, శివల పద్మ గారు. శివల పద్మ చిన్న చిన్న కథలు చాలా బాగుంటాయి, మంచి కథలు రాస్తారు. గుణపాఠం అని ఒక భార్యాభర్త కథ రాస్తారు. బ్రీఫ్గా 2 వాక్యాలు. ఇప్పుడు ఆవిడ పేరు చెప్పడం ఈ కరెక్ట్గా దీనికి సిచ్యువేషన్కి యాప్ట్గా ఉన్న కథ అది, అందుకనే చెప్తున్నాను. ఓ అమ్మాయి, సుప్రీతి లాంటి పేరేదో, అమ్మాయి భర్త స్నేహం బాగానే ఉంటారు. మొదట పెళ్ళై 5-6 సంవత్సరాలు అయింది. ఆఫీస్లో ఇంకొక అమ్మాయితోటి ఫ్రెండ్షిప్, అతనికి ఫిజికల్ రిలేషనే. నేను వదిలిపెట్టను, ఏం చేసుకుంటావో చేసుకో, అందరూ ఉండట్లా, అందరు ఆడాళ్ళలాగా పడి ఉండమంటాడు అమ్మాయిని. అమ్మాయికి పడి ఉండటం ఇష్టం లేదు. అత్తగారు ఏదో చీర కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే, మీరు ఇప్పుడు 2 సార్లు 2 ఇద్దరికి ఇవ్వాలి, నాతో పాటు మీ కొడుకు ఉంచుకున్న అమ్మాయి కూడా ఉంది, ఆవిడకు కూడా ఇవ్వాలి కదా అంటుంది. ఓ తల్లి కేకలేస్తుంది, ఏమిటంటే అదన్నీ పిచ్చివాగుడు వాగుతుంది అంటాడు. ఇది భార్యాభర్త మధ్యలో వాళ్ళిద్దరే కొట్టుకుంటూ ఉంటే బాగుంటుంది. అందరికీ తెలిస్తే ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, పడి ఉండమంటాడు మొగుడు. సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నామని అందరినీ పిలుస్తుంది. పినమావ గారు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు, ఎందుకమ్మా మమ్మల్ని అందరినీ పిలిచి ఇప్పుడు ఏమిటి పెట్టుకున్నట్టే, మా ఆవిడ ఉంచుకున్న అమ్మాయి ఉంది, అమ్మాయికి చూపిద్దామని, మీకు పరిచయం చేయటానికి అని చెప్తుంది. ఈ ఉంచుకోవటం అనే పదం ఎంత అసహ్యంగా ఉంది జయ. ఈ మాట ఎవరికి వాళ్ళు ఇది నా మీదకి రావటం అనేది ఆలోచించుకుంటే కదా మనకి సిగ్గొచ్చేది. ఇప్పుడు ఆడవాళ్ళ ప్రమేయం లేకుండా ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది కుదరదు కదా. ఎట్లా కుదురుతుందండి? 2 చేతులు కలిస్తేనే కదా. అవతల మనిషి ఆడమనిషి అయితేనే కదా ఇది కుదిరేది. ఆ మనిషికి కూడా ఉండాలి కదా. ఇంతకీ అమ్మాయి కూడా వస్తుంది భర్తతో కలిసి. అతనికి ఆఫీసు కొలీగు భర్తతో కలిసి సత్యనారాయణ వ్రతానికి వస్తుంది. ఏ వ్రతం అయిపోయిందా, ఇది అయిపోయిందా అంటే అయిపోయింది, మా ఆయన నేను అందరికి పరిచయం చేయాలి కదా, నువ్వు నాలాగానే కదా, నేనెంతో నువ్వు కూడా అంతేట మా ఆయనకి, అందరికీ పరిచయం చేద్దామని నిన్ను రమ్మన్నానంటూ. ఏం మాట్లాడుతున్నావు? అవును, మరి చెప్పాడు క్లియర్గా ఆ మాట చెప్తున్నాడు కదా. మరి అదేమిటో మీ ఆయన కూడా అలాగే అంటే
బాగుంటుంది కదా నా అమ్మాయి భర్త ముందే చెప్తుంది. ఉమ్, ఆఫీస్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ సంబంధం మెయింటైన్ చేస్తారు, ఇద్దరు కలిసి ఫోన్లలో మాట్లాడుకుంటారు, ఎక్కడికైనా వెళ్ళి స్పెండ్ చేస్తారు. ఆ అమ్మాయికి అమ్మాయి సంసారం ఉంది, ఇతనికి ఇతని సంసారం ఉంది. ఆ అమ్మాయి భర్తకి ఏం తెలీదు, ఈ అమ్మాయి ఇతని భార్యకి మాత్రం తెలుసు. ఆ అమ్మాయి ఒప్పుకోదు. ఏమంటుంది, ఇప్పుడు నేను కూడా 6 ఏళ్ల నుంచి నేను నీతో కలిసి ఉంటే నేను నచ్చక నువ్వు నచ్చలేదు, నేను ఆ అమ్మాయిని చూస్ చేసుకున్నాను అంటాడు. అయితే వెళ్ళి దాంతోనే కాపురం చేయండి, అది కాపురం వదిలిపెట్టుకుని రాదు. ఇదే కదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అంటే. ఈ అమ్మాయికి ఒక పిల్ల కూడా ఉంది, చంటి పిల్లాడు ఎవరో ఉన్నాడు, 2 ఏళ్ల పిల్లాడు 3 ఏళ్ల పిల్లాడు. తర్వాత ఏమవుతుందండి, ఇదే కథ ఎండ్ చేస్తారు. అతని భర్త ముందే మొత్తం అందరికీ ఓపెన్ చేసేస్తుంది. ఆ అమ్మాయి భర్తకి తెలిసిపోయింది. ఇప్పుడు అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది మొగుడు వెనకాల ఏడుస్తూ. మరి అమ్మాయికి సంసారం పాడు చేసుకోవడం ఇష్టం లేదు, జస్ట్ సరదా స్నేహం చేస్తుంది. నీ సరదా స్నేహం పాడవచ్చు, నీ సరదా స్నేహం ఇంకొక స్త్రీకి అపరిమితమైన కష్టాన్ని కలిగిస్తే ఎట్లా? అదే కష్టం నీకొస్తే నీ భర్త కూడా ఇలాంటివే చేస్తే అని వీళ్ళు ఆలోచించాలి. నా భార్య కూడా ఇలాంటిది చేస్తే నేను ఓర్చుకోగలని మగవాడు ఆలోచించాలి. సరదాగా మొదలు పెడతారు హాయ్ హలో గుడ్ మార్నింగ్లతో. నేను చూస్తాను కదా, నాకు వస్తాయి అలాంటి కేసులు. పొట్టిగా గుడ్ మార్నింగ్, మొదటి రోజు గుడ్ మార్నింగ్, ఒక 5-6 రోజుల తర్వాత ఇంకో ఏదో 2 వాక్యాలు. వీళ్ళు ఏదో డెస్పరేట్గా ఉంటారా, 2 వాక్యాలు, 2 కాస్త 4 అవుతాయి, 6 అవుతాయి. తర్వాత నీ ఫోటో పంపించు, నా ఫోటో పంపించు, నువ్వు నేను. ఈ నువ్వు నేనుగా మనతో పాటు తాళి కట్టి ఉంచుకున్న భార్య ఉంటుంది చూడు, అది నువ్వు నేనులో ఉండదు. దానికి ఏనాడు తెల్లారైతే శుభోదయాలు గుడ్ మార్నింగ్లు చెప్పరు, వాళ్ళు ఎవరికో చెప్తారు. ఇంట్లో ఉన్నది పనికిరాదు. అసలు నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పక్కర్లేదు, శుభోదయం చెప్పక్కర్లేదు. పొద్దున్నే లేచిన భార్య మొహం బాగుందో లేదో అయినా అది కూడా చూడలేదు, ఆమె మూడ్ ఆఫ్గా ఉందో లేదో కూడా పట్టించుకోరు. వీళ్ళు ఫోన్లు ఒక్కుంటూ ఉంటారు. అంతే, భార్యలు కూడా అంతేనమ్మా. లేవగానే భర్త కాఫీ ఇద్దాం, ఇల్లు వాకిలు చూసుకుందాం అనుకోవట్లా. వీళ్ళు తెల్లవారుజామున వాకింగ్కి లేచిన దగ్గర నుంచి మెసేజ్లు పెడతారు. నాకు వస్తాయి కేసులు, అందుకని ఇంత క్లియర్గా చెప్తున్నా నేను. తెల్లవారుజామున వాకింగ్కి నిద్ర లేచి కృష్ణారామ అనుకోవటం మానేసి ఎవరికో గుడ్ మార్నింగ్ పెడతారు. ఇప్పుడు ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నాం మనం, ఒకళ్ళు గుడ్ మార్నింగ్ పెడితే అందరికీ వస్తుంది, పోనీ బాగుంది. నువ్వు స్పెషల్గా ఒకళ్ళకి ఎందుకు పెట్టాలి? ఓ పర్సన్కి పెట్టామంటే వాళ్ళు ఏదో స్పెషల్ అనే కదా. క్రమంగా ఈ స్పెషాలిటీ ఎక్కడికి తీసుకెళ్తుంది, దాని ఖరీదు నీ జీవితం అని నీకు ఎప్పుడైనా అర్థమవుతుంది. ఒక టైము, ఒక పద్ధతి, ఒక విలువ ఏమి నాకు తోచింది నేను చేసేయటమే, అంతే. ఎవరికి తెలియదు అనేది ఒక కాన్సెప్ట్ అయితే, నా ఇష్టం అనే ఇంకొక ఆలోచన రమ్మగారు. అమ్మాయిల కలనే ఉంది, అబ్బాయిల కలనే ఉంది. నీ ఇష్టం బాగానే ఉంది, ఓకే, నేను అస్సలు కాదను, మనం కాదనం, ఎవ్వరు కాదనరు. కానీ నీ తాలూకు ఈ ధోరణి వల్ల దీని విలువ, నీ క్యారెక్టర్ అని నీకు అర్థమవుతుందా ఎప్పటికైనా? నీ వ్యక్తిత్వం అంత ఆలోచిస్తారంటారా? పెట్టుకునే వాళ్ళు అంత ఆలోచిస్తారు. నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది, నేను ఒక మనిషిని, అన్నం తింటున్నా, మర్యాద, నాకు ఒక మర్యాద, అది రోజు నేను అన్నం తింటాను. ఇప్పుడు ఇది ఓపెన్ గా ఒకళ్ళ ముందు ఇది ఓపెన్ అయిపోతే, వీళ్ళిద్దరికి సంబంధం ఉంది అని నలుగురిలో తెలిసిపోతే నీకు ఓకేనా? తెలియజేయటం ఇష్టం ఉండదు. అలా తెలియకూడదు, అట్లా తెలిస్తే బాగుండదు, మర్యాద కాదు. అవి తెలియచేస్తే పెళ్ళాలని తిడతారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చెప్పకూడదు, నోరు విప్పకూడదు. అది చాలా తప్పుగా తోస్తుంది. ఎంత దిక్కుమాలిన ఆలోచన విధానం అంటే ఇది. మనకు ఒక క్యారెక్టరు, దానికి ఒక విలువ, మన జీవితానికి ఒక మర్యాద, మనతో ఉన్న ఫ్యామిలీకి ఒక మర్యాద, మన పెళ్ళానికి ఒక విలువ, లేదా మన భర్తకు ఒక విలువ. నీకు ఇష్టం లేదు పెళ్ళి, నువ్వు ముందే ఎందుకు చేయవు? పోనీ వీడు నచ్చలేదు, ఏదో కుదరలేదు, ఎవరితోటో ఫ్రెండ్షిప్, వాడు నచ్చకపోతే ఇంకోటి, అది నచ్చకపోతే. జంతువులమా మనం? జంతువులం కాదుగా. ఎందుకు చక్కగా వేషభూషాలు అన్నీ మనకి జంతువుల్లాగా అడవిలోకి వెళ్ళిపోతే హాయిగా వస్త్రాలు ఉండవు, ఫ్యాషన్ ఉండదు, ఎలా పడితే అలా ఉండొచ్చు. నీకు అవి ఎలా విశృంఖలంగా చేస్తాయో ఆ విశృంఖలతని మన దైనందిన జీవితంలో విత్ సెల్ ఫోన్ చేసేస్తున్నాం మనం. ఆలోచించండి, ఎక్కడికి పరిగెడుతున్నాం? మనం ఎంత సంపాదించినా, ఎంత పేరు తెచ్చుకున్నా, ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉన్నా, దాంతోపాటు క్యారెక్టరు, విలువ, వ్యక్తిత్వము, విలువ అనేవి 2 పెద్ద పాయింట్లు ఉంటాయి. ఆ 2 ఉంచుకోండి. జస్ట్ అవకాశం దొరకగానే, ఎవ్వరూ చూడలేదనగానే మనలో ఉన్న మృగాన్ని బయటికి తేకూడదు. మృగాన్ని తల పగలగొట్టి లోపల ఉంచుకోవాలి. ప్రతి వాళ్ళకి ఉంటాయి, ప్రతి మనిషిలోనూ ఒక చిన్న పిల్ల ఉన్నట్టే ఒక మృగం కూడా ఉంటుంది. దాన్ని తల మీద కొట్టాలి ఎప్పటికప్పుడు, అది స్పృహ తప్పి లోపల ఉండాలి, దాన్ని బయటికి రానివ్వకూడదు. ఈ మృగాల్ని బయటికి తెస్తే మీరు మనుషులుగా మిగలరు, సమాజం పాడైపోతుంది. ఇప్పటికే మనం పాడైపోయే దిశగా అడుగులు వేస్తున్నాం.
మనం ఎవ్వరికీ చెప్పక్కర్లా, మనల్ని మనం మనలో మనం మార్చుకుందాం. ఇప్పటిదాకా ఏం చేసామో చేసాం, కనీసం ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పిచ్చిగా పెరిగిపోయే రెక్కల్ని కత్తిరిచ్చేసేయాలి. కరెక్ట్గా ఎగరడానికి సరిపడానే రెక్కలు ఉండాలి జయ. అవునండి. దేనికైనా దాన్ని మించి పెరగకూడదు. అది ఎక్కడో చోటు చిక్కుకుపోతుంది. ఈ అక్కర్లేని బంధాలలో చిక్కుకుపోవద్దు, చిక్కద్దు. చిక్కకుండా ఉండాలని ప్రయత్నం చేయండి. ఉన్న బంధాన్ని శాశ్వతంగా కొనసాగించండి. కొనసాగించాలి. దానికి విలువ ఇవ్వండి. మీకు విలువ ఇచ్చుకోండి ముందు. రైట్. అప్పుడు ఇంకా ఏ సమస్యలు ఉండవు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.